శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే ఏకవింశాధ్యాయే ప్రవిశామః. విదురుల వారు మైత్రేయ మహర్షిని అడిగారు, గురువర్య, మీరు వ్యాస భగవానుల వారికి పరమమిత్రులు. వ్యాసో నారాయణో హరి, మీరు అంతే. ఎన్నో విషయాలు చెప్పారు నాకు. మనువులలో మొదటివాడు స్వయంభవ మనువు అని చెప్పారు మీరు. ఆయన విశేషం చెప్పండి. మైత్రేయులు వారు చెప్పారు, నాయన, స్వయంగా ఆవిర్భవించాడు కనుక స్వయంభువ అంటారు ఆయన్ని. బ్రహ్మ యొక్క సంకల్పంతో తనకు తానే ఆవిర్భవించాడు కనుక స్వయంభూ. స్వయంగా ఆవిర్భవించాడు, స్వయం భవతీతి స్వయంభూ. తపస్సు చేసి మనుత్వం పొందాడు కనుక స్వయంభువ మనుహు అయ్యాడు. ఏమిటి మనువు యొక్క విశేషం అంటే 71 మహాయుగాల కాలానికి అధిపతి ఆయన. 71 మహాయుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు. 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు ప్రమాణం. దీన్ని ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 71. 71 మహాయుగాలకు ఒక మనువు కర్త. అలాంటి వాడు స్వయంభూ మనువు, మొట్టమొదటి మనువు ఆయనే. ఆయన అద్భుతమైన ధర్మశాస్త్రం రాశాడు బ్రహ్మదేవుడి యొక్క ఆదేశంతో. అదే మనుధర్మశాస్త్రం ఇప్పటికీ పరమ ప్రామాణికం. ఈయనకు 3 కుమార్తెలు. స్వయంభూ మనువుకు 3 కుమార్తెలు. ఆయన భార్య పేరు శతరూపాదేవి. శతరూపాదేవి, స్వయంభూ మనువు, వీళ్లకు 3 కుమార్తెలు. 3 కుమార్తెలు కూడా చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. విశేషం ఏంటంటే, కృతయుగంలో అందరూ తపస్సు చేసిన వాళ్ళే. యక్షులు, రాక్షసులు, దేవతలు, పన్నగులు, మానవులు అందరూ తపస్సు చేసిన వాళ్ళే. కృతే యుగే తపశ్చైవ త్రేతాయాం యజనాధికం ద్వాపరే పరిచర్యాచ కలౌ శ్రీ హరికీర్తనం. కృతయుగంలో అందరూ తపస్సు చేసేవాళ్ళు, అన్నిటికీ తపస్సే సాధనం. త్రేతాయుగంలో యజనం, యాజనం, యజ్ఞాలు చేయించడం సాధనాలు. ద్వాపరయుగానికి వచ్చినప్పుడు పరిచర్య, షోడశోపచార సేవలు, వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. కలియుగంలో వీళ్ళకి ఆ ఓపిక తిరిగా ఉండవు కనుక కలౌ శ్రీ హరికీర్తనం, భగవన్నామ స్మరణయే తపస్సు, భగవన్నామ స్మరణయే యజ్ఞం, భగవన్నామ స్మరణయే పరిచర్య. నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యేమో భవతరణే అంటారు శంకర భగవత్పాదులు వారు. అలా అటువంటి మహాశక్తి సంపన్నుడు ఆయన. ధర్మశాస్త్రంలో ఇప్పుడు ఆయన మనుధర్మశాస్త్రంలో చెప్పిన విషయమే ఇప్పుడు చెప్పింది. శతరూపాదేవికి 3 కుమార్తెలు జన్మించారు. ఆకూతి, దేవహూతి, సంహూతి. ఆకూతి అనే కుమార్తెను రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. దేవహూతి అనే కుమార్తెను కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. సంహూతి అనే కుమార్తెను దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె సతీదేవి మహాశివుడిని వివాహం చేసుకుంది. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృషుడ, ఆర్ద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ 27 కూడా నక్షత్రాలకు అధిదేవతలు.
వాళ్ళు కూడా ఆయన కుమార్తెలే, దాక్షాయణులు. 13 కుమార్తెలను ఆయన కశ్యప ప్రజాపతికి వివాహం చేశాడు. దక్ష ప్రజాపతి కుమార్తెల విషయం చెప్పుకున్నాం కదా. ఈ దేవహూతి కర్దమ ప్రజాపతిని వివాహం చేసుకుంది. ఆ ఘట్టం చెప్తున్నారు మైత్రేయ మహర్షి. సరే, 3 కుమార్తెల తర్వాత ఆయనకు ప్రియంవద, ఉత్తానపాద అని కుమారులు కూడా జన్మించారు. ప్రియంవదుడు, ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు యొక్క కుమారుడే ధ్రువుడు. మనకు ధ్రువోపాఖ్యానం తర్వాత వస్తుంది. ఈ కర్దమ ప్రజాపతి విశేషమైన తపశ్శక్తి సంపన్నుడు. సరస్వతీ నదీ తీరంలో ఆయన 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడండి. 10,000 సంవత్సరాల పాటు. కృతయుగంలో కాలమానం అద్భుతంగా ఉంటుంది. 10,000 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశాడు. ఆయన చేసిన తపస్సుకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ప్రత్యక్షమై చెప్పారట, ఆయన కర్దమ ప్రజాపతి, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. ఇప్పటి వరకు నువ్వు విశేషమైనటువంటి బ్రహ్మచర్యంతో ఉన్నావు. తర్వాత నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించాలి. కారణం ఏంటంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం 4 దశలు. ఈ 4 దశల్లో బ్రహ్మచారులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ ఆశ్రయం ఇచ్చేవారు గృహస్థులే. అంటే గార్హస్థ్య జీవితం చాలా ప్రసిద్ధమైనది. గృహస్థులుగా ఉండి కూడా తపస్సు చేయొచ్చు. అలాంటి నియమాన్ని పాటిస్తే విశేషమైన శక్తి కలుగుతుంది. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నీ తపస్సుకు నేను చాలా సంతోషించానయ్యా అని అలా ఆ శ్రీ మహావిష్ణువు ఆయన ఆశీర్వదిస్తూ ఆనంద బాష్పాలు అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు వచ్చేట. ఆ ఆనంద బాష్పాలు అద్భుతమైన సరస్వతీ జలాల్లో కలిసాయి. అలా సరస్వతీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ప్రత్యేకంగా ఆ సరస్వతీ నదిలోంచి, అది అంతర్వాహిని, మనకు కనిపించదు, అక్కడ ఆవిర్భవించింది. మళ్ళీ త్రివేణి సంగమంలో కనిపిస్తుంది. స్వచ్ఛమైన శ్వేత జలాలతో ఉంటుంది అది, ఆ సరస్వతీ నది. సరస్వతీ నదిలోంచి ఒక అద్భుతమైన ఒక ప్రవాహం వచ్చింది. అదే మానస సరోవరం అయింది. బ్రహ్మదేవుడి యొక్క సంకల్పంతో, ఆయన మనస్సంకల్పంతో ఏర్పడింది కనుక అక్కడ సరోవరం అద్భుతంగా అవతరించింది. అదే బిందు సరోవరం అంటారు. దివిజ గంగ, ఆకాశంలో ప్రవహించినటువంటి మందాకిని అనేటువంటి దివిజ గంగ భగీరథుడి కోరికపై పరమేశ్వరుడి శిరస్సు మీదకి దూకి ఆ పరమేశ్వరుడి శిరస్సుపై ఉండి, ఆ తర్వాత ఆయన అనుగ్రహంతో ఈ బిందు సరోవరంలో పడింది అని మనకు పురాణ గాథ. దివిజ గంగ భూగంగగా మారింది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఈయన కర్దమ ప్రజాపతి అక్కడే ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేస్తున్నాడు. ఆయన సంతోషించి, నాయనా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించాలి. స్వయంభవ మనువుకు 3 కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి, 3 చాలా విశిష్టమైన తపశ్శక్తి సంపన్నులు. దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాడు, కన్యాదానం చేస్తాడు స్వయంభవ మనువు. నువ్వు దానికి అంగీకరించాలి అని అంటే, తథాస్తు స్వామిన్ భవదాజ్ఞాం అహం శిరసా వహామి అని చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 3వ స్కంధే 1వింశోऽధ్యాయः. స్వస్తి.